కేసీఆర్ గారిని పిలిపించి వీళ్ళ దగ్గరికి ల్యాండ్ తీసుకొని 1,00,000 బెడ్రూమ్లు గత ప్రభుత్వం వాళ్ళు కట్టించారు. నాగేందర్ రూపాయికి ఇచ్చిండు ఆయన 15 ఇండ్లు. మా అమ్మ కంప్లీట్ బెడ్ పేషెంట్. మావీర్ హాస్పిటల్ 10 days ఐసీయూలో సీరియస్ పొజిషన్ లో ఉండే. కిరాయి ఇంట్లో ఉన్న నేను ఈ ప్రాబ్లం. మీ స్థలం కూడా ఉందా? ఇల్లు 50 గజాలు ఉంది మేడం. హ్యాండ్ క్యాప్ దాన్ని ఇంతగానం తిరుగుతున్నాం. మండల ఆఫీస్ కంటే ఆడియో ఆఫీస్ కంటే మా బస్తీలో ఉంటాడు నాగేందర్. మాకు అన్యాయం చేస్తే ఆయనకి ఏం న్యాయం అవుతుంది? మా ఇల్లును మాకు కావాలి, మేము అదే పోరాడతాం. మాకు చాలా అన్యాయం చేసింది దానం నాగేందర్. దానం నాగేంద్రకి దానం గుణం ఉందంటారు. పేర్లనే ఎవరికి దానం చేయాలో వాళ్ళకే చేస్తుండు, మాకైతే అన్యాయమే చేస్తున్నాడు కదా. ఇప్పుడు గిట్లా మాకు దానం చేస్తే మాకు దానం చేసిండు ఈ సార్ అని చెప్పి మేము ఆయన కాళ్ళ మీద కూడా పడతాం. నాగేందర్ గారి ఒక అనుచరులు కాబట్టి దౌర్జన్యంగా పొయ్యి ఉంటుండ్రు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర నిజమైన అర్హులు కాకుండా ఇవి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయో తన అనుచరులకు ఇచ్చారంటూ కొంతమంది బాధితులు ఖైరతాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్లో నిరసన తెలపడానికి వచ్చారు. అయితే కనీసం ఈ బాధితులను చూడడానికి కలవడానికి కూడా ఇక్కడున్న ఎంఆర్ఓ ఇష్టపడలేదు. మాట్లాడదాం, మనతో తాండ్ర మేఘన ఉన్నారు. మీరు ఆల్రెడీ ఎంఆర్ఓని కలవడానికి వచ్చారు, ఏమైనా కలిసారా? అయితే మొన్న లాస్ట్ ఫ్రైడే అనుకుంటా, ఫ్రైడే రోజు వచ్చినాము. వస్తే ఎంఆర్ఓ లేకుండా 1 hour వెయిట్ చేసి వెళ్ళి కలిసినాం. ఆయన యాటిట్యూడ్ ఎట్లా అంటే, మేము రికార్డ్ చేసినాం అన్ని మీడియాకు పంపిస్తా. ఎట్లా అంటే యాటిట్యూడ్, ఇంకా కొత్త అప్లికేషన్ పెట్టండి ఇచ్చేసిన, అర్హులు ఎవరు ఉండరో వాళ్ళకి టిక్కులు కొట్టిన, అంటే ఈ లాంగ్వేజ్లో ఆయన మాట్లాడేది. ఇవాళ రమ్మని చెప్పిండు, తనే చెప్పిండు రమ్మని. ఈ రోజు వస్తే ఆయన లోపల దాచుకొని డిప్యూటీ ఎంఆర్ఓ దగ్గరికి పొమ్మంటుండు. ఆ డిప్యూటీ ఎంఆర్ఓ లక్ష్మణ్, ఆయన పేరు ఆ లక్ష్మణ్ గారు, ఆయన ఏమీ మేము వెరిఫికేషన్ చేసినాం, ఫీల్డ్ ఆఫీసర్ ఏది ఇచ్చిండ్రో అసలు పొంతనే లేకుండా మాట్లాడుతుండు. మళ్ళా ఇప్పుడు ఎవరైతే వీళ్ళ ల్యాండ్ల మీద వీళ్ళకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో వీళ్ళ దగ్గరికి ల్యాండ్లు తీసుకొని ఆడ 2 BHK కట్టిస్తే మొత్తం 1,00,000 బెడ్రూమ్లు గత ప్రభుత్వం వాళ్ళు కట్టించి ఫస్ట్ ఇక్కడనే ఇనాగ్రేషన్ అయ్యిందండి. అయితే ఆ రోజు జరగని అన్యాయము ఈ నాగేందర్ గారు ఏం చేసిండ్రంటే, వాళ్ళ అనుచరులు కేవలం వాళ్లకు పొద్దున్నవ్వంగానే ఆయన దగ్గర పోయి తొత్తుల్లాగా పనిచేసే వాళ్లకు, వాళ్ళ అనుచరులకు వీళ్ళ ల్యాండ్లల్లో వాళ్ళకి ఏం అర్హత ఉంటుందని ఇచ్చిండ్రు. ఇంకోటి నా క్వశ్చన్, వీళ్ళ ఎంఆర్ఓలతో ఏంటంటే, అర్హులన్నీ చూసి మేము ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే మేము శాంక్షన్ చేసినామని అంటారు. మళ్ళీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏ రకంగా అర్హులండి? ఒక ఆమెనేమో సెక్రటరియట్లో జాబ్ చేస్తుంది, ఒక బేగం, సల్మా బేగం ఏమో పేరుంది, 510లో ఉంటుంది. ఇంకో అతనేమో అన్ని, అంటే అందరూ ఉన్నవాళ్ళే, వాళ్ళకి సొంత ఇల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మిగులితే మీరు ఇవ్వాలా కానీ అక్కడ స్థానికులు కూడా గారు, వేరే బస్తీల నుండి వచ్చిన వాళ్లకు కేవలం నాగేందర్ గారి ఒక అనుచరులు కాబట్టి దౌర్జన్యంగా పొయ్యి ఉంటుండ్రు. మళ్ళీ వీళ్ళ ల్యాండ్ ఒక్కొక్కళ్ళ దగ్గర 150 గజాలు 120 గజాలు వీళ్ళ దగ్గర తీసుకున్నారు. మళ్ళీ వీళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు, కిరాయి ఇళ్ళల్లో కడుతున్నారు. ఈ పాప వాళ్ళ అమ్మ యాదమ్మను, ఆమె చాలా హెల్త్ బాగలేదు. ఇప్పుడు ఈ అమ్మాయి క్వశ్చన్ ఏంటంటే, మా అమ్మ చచ్చిపోతే నేను ఏడేయాలక్క అని అడుగుతుంది. మళ్ళీ దానికి ప్రభుత్వము ఆన్సర్ చెప్తుందా, రేవంత్ రెడ్డి ఆన్సర్ చెప్తాడా, మన నాగేందర్ ఆన్సర్ చెప్తాడా, ఈ ఎంఆర్ఓ వాళ్ళు ఆన్సర్ చెప్తారా? అంటే ఈ వ్యవస్థ మొత్తం కేవలం వీళ్ళు డబ్బులు తిన్నారని చెప్పేసి ఆడ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నేను లీడర్నండి, ఇప్పుడు వీళ్ళ సమస్యలకు పరిష్కారం కావాలని చెప్పేసి నేను చాలా న్యాయంగా చట్టంలో ఏదైతే ఉందో దాని ప్రకారమే నేను అన్ని ఎంఆర్ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్కి ఈ మంచిగా వెళ్దాము అని చెప్పేసి నేను వస్తున్నా. ఏడు వరకు న్యాయం? ఎంఆర్ఓ ఒక స్థానికులని, ఒక బాధితులని కలవకపోవడం ఏ వరకు న్యాయము? వీళ్ళ మాటలలో వినండి. ఇగో ఈ హ్యాండిక్యాప్ట్ ఈమె, వీళ్ళ డెలివరీ అయ్యి పిల్లలని ఇంట్లో ఇడిచి 1 month అవుతుంది. ఆ ప్రెగ్నెంట్ లేడీ, ఈయన పెద్ద మనిషి, ఇంత ఏజ్లా ఆయనకు కింద ఊకుగా చక్కెర వచ్చి పడిపోతాడు. ఇటువంటి మనుషులని బాధ పెట్టడం ఏ వరకు న్యాయం? ఎందుకంటే ఆయన డిప్యూటీ ఎంఆర్ఓనే కానీ ఎంఆర్ఓనే కానీ వాళ్ళకు ఒక మాట్లాడే, అంటే ఈయన ఎంఆర్ఓ ఏమంటుండు, అక్కడ నేను చిట్టి రాసి పంపించిన, ఇది నా పేరు ఇది అని, ఇమీడియట్లీ ఆయనతో మాట్లాడమంటుండు. మీరు ఒక ఎంఆర్ఓ ఉండి బాధితులతోటి మాట్లాడకుంటే మీరు జీతం తీసుకొని ఏం లాభం? మీరు ఆ కుర్చీ మీద కూర్చొని ఏం లాభం? మీరు మా మండలికి ఎంఆర్ఓగా వచ్చి ఏం లాభం? మీరు మా సమస్యలు పరిష్కరించకుంటే మీరు ఉండి కూడా ఏం లాభం? నా క్వశ్చన్ అది. నేను 3 సార్లు పోయినమ్మా నాగేందర్ దగ్గరికి. ఏమన్నాడు, కాకా ఇస్తాం,
ఇస్తాం జరట ఆగు అన్నారు. అరే ఇప్పటికీ వాళ్ళందరూ దిగిరు సార్, మా నా ఈ రెండింట్లోకి ఒక్కిళ్ళన్న రాని సార్ అంటే ఏమంటాడు, వస్తా వస్తా నేనే ఇస్తా అన్నాడు. మరి ఏది రాలే, ఆఖరికి ఇప్పుడు ఉన్నోళ్ళకి ఇచ్చిండు. మరి ఏది మా క్వశ్చన్? మరి మేము ఆడక తింటూ మేము నీళ్ళు వస్తుండే ఆనబడితే ఎత్తిపోసుకుంటాంట్లో ఉన్నాం, పిల్లలకన్నా అల్లనే నలుగురు పిల్లలకన్నా. మరి ఇప్పుడు నా గతి ఏంది? ఈ స్థలం మీద ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టిన స్థలం మా తలంలోనే కట్టిర్రు వాళ్ళు. మేము ఆ రోజు కూడా వద్దంటే నీకు ఇల్లు ఇస్తాం సోమయ్య, నువ్వు పక్క జరిపో అన్నాడు ఎంఆర్ఓ. అప్పుడు ఇంకో ఎంఆర్ఓ ఉండే, నలుగురు ఎంఆర్ఓలు మారిండ్రు. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏందమ్మా? మరి ఏంది? నిజమైన అర్హులు మీరు, కానీ మీకు రాకుండా ఎవరికి వచ్చినాయి? అది ఒట్టి రానోళ్ళకు, ఇండ్లు లేని వాళ్ళకి వచ్చినాయి. నాగేందర్ రుబాబుకు ఇచ్చిండు ఆయన 15 ఇండ్లు. ఇది చూసినట్టయితే ఆ రోజు వీళ్ళు అసలు ఒప్పుకోకుంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు చింతల రామారెడ్డి ఆయన మేము వీళ్ళని రిక్వెస్ట్ చేసి మన కేసీఆర్ గారిని పిలిపించి వీళ్ళ సంతకాలు తీసుకొని కేసీఆర్ గారిని ఒప్పించి, ఎందుకంటే కేసీఆర్ గారు అనౌన్స్ చేయంగానే ఆయనను ఒప్పించి చేసి వీళ్ళకు సరే అని ఆయన ఒప్పుకొని, ఎందుకంటే బోలశంకరుడు మన కేసీఆర్ గారు సరే అని వీళ్ళ పరిస్థితి చూసి సరే అని ఒప్పుకున్నాక మేము ఆడబోయి సార్ని పిలిపించి మేము ఇంత పని చేస్తే వీళ్ళకి రావాలని మేము పోరాడుతుంటే ఈరోజు ఒక ఎంఆర్ఓ కనీసం బాధితులని ఏంది సమస్య అని వినని ఎంఆర్ఓ ఉన్నాడు. ఇమీడియట్లీ ప్రేమ్ కుమార్ ఆయన ఇమీడియట్లీ ఈ ఎంఆర్ఓని కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఆయన డబ్బులు తిన్నాడు, ఖచ్చితంగా కనబడుతుంది, ఆయన ముఖంలో కనబడుతుంది, ఆయన పని తీరులో కనబడుతుంది. ఆల్రెడీ మా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఆయన మాట్లాడే యాటిట్యూడ్ వీళ్ళు అలోన్గా వస్తే ఇంతకు ముందుకు ఏం చేసిండు, నిల్చోబెట్టి కొత్త అప్లికేషన్ పెట్టుకో, ఎట్లా అంటే అసలు ఒక రకంగా మాట్లాడుతుంది, కొత్త అప్లికేషన్ పెట్టుకో అంటే వీళ్ళు బాధితులు అయ్యి వీళ్ళ జాగాలు ఇచ్చి వీళ్ళు ఎట్లా కొత్త అప్లికేషన్ పెడతారు అంటే ఎక్కడికెళ్ళి ఫోన్లు వస్తున్నాయి ఆయనకు ఎంఆర్ఓకు, ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతుండు. వీళ్ళ పట్టా ల్యాండ్లు పెట్టుకున్నారు, వీళ్ళకు డిమాలిష్ అయినప్పుడు వీళ్ళకి వచ్చినాయి, మళ్ళీ వీళ్ళకు అప్రూవల్ కూడా ఆర్డీఓ ఆఫీస్ నుండి వీళ్ళు అర్హులు అని చెప్పేసి వీళ్ళ ల్యాండ్ ఉందని అన్ని వచ్చినాక ఈ గందరగోళం ఏడికెళ్ళి జరుగుతుంది. అంటే ఎమ్మెల్యే అనుచరులు ఉంటేనే వాళ్ళకు అప్పుడు ఇందిరా కాలనీ కదా, ఇందిరా కాలనీలు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారా లేక కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడే నిర్మించిరు, కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు అప్పుడే గందరగోళం కాలే. ఎందుకంటే అప్పుడు చీటీల ద్వారా, మీకు కూడా తెలుసు చీటీల ద్వారానే అది మొత్తము ఇచ్చిండ్రు, అప్పుడు ఏం గందరగోళం కాలే. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏవైతే వీళ్ళకి అర్హులు ఇవ్వాలి అప్పుడు ఏదైతే మిగిలినాయి ఏవైతే మిస్ అయినాయో ఈ ఇల్లు జాగా ఇచ్చిన వాళ్ళు ఉన్నాయి కదా, నెక్స్ట్ అటెంప్ట్ లో ఇయ్యొచ్చు అని అంటే అప్పుడే ఎలక్షన్స్ అయినాయి. ఇక మా ఎమ్మెల్యేనైతే ఆయన ఎక్కడ పోతాడు, ఎక్కడ ప్రభుత్వం ఉంటే అక్కడ వెళ్ళిపోతాడు, ఆ కండువ వేసుకుంటాడు, అక్కడనే ఉంటాడు. ఎందుకంటే ఆయన ఆస్తులు కాపాడుకోవాలి, ఆయన ఆస్తులు పెంచుకోవాలి, ఆయన ఆస్తులను కూడబెట్టుకోవాలన్న దాంట్లోనే నాగేందర్ గారు ఉంటారు. ఆ రకంగా ఉండి వీళ్ళకి అన్యాయం చేస్తా అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకరోజు మీరు చూసినట్టయితే అసెంబ్లీలో నా ల్యాండ్ గుంజుకున్నారు, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటే, అయ్యా నాగేందర్ గారు మీ ల్యాండ్ కోసం మీరు ఇన్ని గనం ఇల్లులు ఉండి మీకు ఇంత ప్రాపర్టీ ఉండి మీకు ఒక హోదాలో ఉండి మీకు అంత దుఃఖం అంత బాధ అనిపిస్తే మళ్ళీ వీళ్ళు ఇక్కడ హ్యాండిక్యాప్స్ వీళ్ళ హరిగోస, వీళ్ళకు కూడా పట్టాలు ఉండే, వీళ్ళకు కూడా ఆడ గుడిసెలు ఉండే, వీళ్ళు అసలైన అర్హులు. మీ అనుచరులకు ఏ రకంగా ఇస్తారు? మీరు ఇచ్చేది ఉంటే మీ బాజాబ్తా మీ దగ్గర మీరు కట్టించుకోండి, మీ దగ్గర ఉన్నాయి కదా ల్యాండ్లు మీరు కట్టించుకోండి. మీరు మీ స్థలాల్లో కట్టించుకోకుండా ఎవడయ్య సొమ్మని వాళ్ళ సొత్తు మీరు వంచిండ్రు. వీళ్ళ అయ్య సొత్తు వీళ్ళ పిల్లలు అనుభవించాలి. ఎవడో వచ్చి ఎట్లా అనుభవిస్తాడు, ఎవడో వచ్చి ఎట్లుంటాడు, వాళ్ళకు అనుభవించనీకే ఈ ఎంఆర్ఓలు ఎట్లా సర్టిఫికేట్ ఇస్తారు, వీళ్ళు అర్హులని ఎట్లా సర్టిఫికేట్ ఇస్తారు, కలెక్టర్ ఆఫీస్ నుండి వాళ్ళు అర్హులని ఎట్లా ఇస్తారు? ఎందుకనంటే అంటే ఈ వ్యవస్థ మొత్తం కేవలం డబ్బులు పెట్టి ఎమ్మెల్యే గారి దగ్గర ఎవరైతే అనుచరులు ఉంటారో వాళ్ళకైనా. గతంలో కూడా ఆయన చాలా తప్పులు చేసిండు, ఎవరికైతే అర్హులకు రావాలనో దళిత బంధు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అవకతవకలు చేసిండు. అందుకని చెప్పేసే ఆయన ఎటువంటి అయినా అందరికి అర్థమైపోయింది. ఈసారి మాత్రం అంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో వెళ్ళిపోయినా నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా అని ఒత్తాసు వలుకుతున్నాడు. కానీ
ఇప్పుడు రాజీనామా చేసి చూడండి. మీరు వస్తారా? మీరు మళ్ళా జీవితంలో ఖైరతాబాద్ సీట్లో మీరు కూసుంటారు. ఎమ్మెల్యే కానీ మాత్రం మర్చిపోండి. ఎందుకంటే అసలైన అర్హులను వదిలేసి, అసలైన బాధితులను వదిలేసి వీళ్ళ సాపెన మంచిది కాదు, వీళ్ళ హరిగోస మంచిది కాదు. అది ఖచ్చితంగా ఎప్పుడైనా తలుగుతుంది. ఇట్లా మళ్ళీ ఏమన్నా ఈ మధ్య మిగిలిపోయిన ఇల్లు ఈ మధ్య ఇవ్వడం జరిగింది దాన నాగేంద్ర? ఇచ్చారండి. ఈ మధ్య లెవెల్ ఇల్లులు ఉండే అక్కడ లెవెల్ ఇల్లులు కూడా ఇచ్చారు. అవి ఎవరివి? అవి మావి, మాకు రావాల్సిన ఇల్లులు అని చెప్పేసి మేము వెళ్ళి తాళం కూడా పెడితే పోలీస్ స్టేషన్ లో కూడా మాకు ఎట్లాంటి న్యాయం చేయలేదు. పోలీసు వాళ్ళు మీ మీదనే రిటర్న్ కేసు తీసుకుంటాం, మీ మీద తీసుకుంటాం అని చెప్పి వచ్చి తాళం చేలు ఇప్పేశారు. సరే మళ్ళీ అయ్యొద్దన్నారు, మేము వేయొద్దన్నాం. మీరు మండల ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకోండి అంటే వెంటనే వచ్చి ఎంఆర్ఓ సార్తో మాట్లాడితే మేము ఇక్కడ నేను టిక్కు కొట్టేశాను, ఈ మన్నోళ్ళకి ఇచ్చినాను, నా చేతులు ఏం లేదు, ఇచ్చినది ఇల్లులు నేనే అని చెప్పి ఆయన చెప్పారు. మళ్ళీ రండి కలుస్తాను మాట్లాడతానని చెప్పారు. ఇవాళ మీ మండల ఆఫీస్కి మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము ఇక్కడికి వస్తే ఆయన కనీసం లోపలికి కదా బయటికి ఏం పంపించింది ఆయన. ఇట్లాంటప్పుడు మరి మండల ఆఫీస్ ఉందే మాలాంటి వాళ్ళకి న్యాయం చేయడానికి. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మీరే బయటికి మమ్మల్ని వెళ్ళగొడితే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి న్యాయం అడగాలి? కేసీఆర్ గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మా ఇండివిజువల్ గా ఇల్లులు ఉంటే అవి పక్కన ఇల్లులు కడితే మీది డిస్టర్బ్ అవుతుంది, మీ కూడా తీసేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అని అంటే సరే అని ఒప్పుకొని అక్కడ నుంచి మేము ఇల్లు కాల్ చేసి మేము వెళ్ళిపోయినాం. మా అమ్మ కంప్లీట్ బెడ్ పేషెంట్. మొన్నటి దాకా కూడా మావీర్ హాస్పిటల్ 10 days ఐసీయూలో సీరియస్ పొజిషన్లో ఉండే. నేను ఆమె నిడిచిపెట్టి, నాకు ట్విన్స్ పుట్టిరు, 1 month అవుతుంది నా డెలివరీ. ఆ అమ్మ నిడిచిపెట్టి, పిల్లలు నిడిచిపెట్టి రెగ్యులర్గా నేను మండల ఆఫీస్, ఆర్డీ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ ఇవన్నీ తిరుగుతున్నా. ఎక్కడికి వెళ్ళినా మాకు ఎట్లాంటి న్యాయం జరుగుతలేదు. ఈ జాగాలు మావి, మా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. మేమేమి గవర్నమెంట్ జాగా అయితే మేమేమి అడగట్లేదు కదా, మా సొంత జాగా మేము అడుగుతున్నాం. మేము ఏ మినిస్టర్ జాగా అడుగుతలేదు, ఏ కలెక్టర్ జాగా అడుగుతలేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రు జాగాలు. ఎవరు జాగాలు ఇచ్చిర్రు? మా జాగా ఏది మరి? మా జాగానన్నా మాకు ఇవ్వండి, మా ఇల్లులన్నా మాకు ఇవ్వండి. ఎక్కడో ఇస్తా అంటే మాత్రం మేము అసలు ఒప్పుకోం. మేము మా జాగాలు సరే ఇప్పుడు ఎవరిని అడిగినా కానీ ఇల్లు మీకు ఎవరిది, మీ ఇక్కడ జాగా ఉందని మేము వెళ్ళి క్వశ్చన్ చేస్తే నేను కలెక్టర్ గారే అటెండ్ అండి, నాకు ఎంఆర్ఓలో నేను పని చేస్తాను, నాకు మినిస్టర్ దగ్గర నేను పని చేస్తాను అంటే మీకు ఎవరు ఇచ్చారు ఇల్లులన్నీ? మీదా గవర్నమెంట్? ఎట్లా ఇస్తుంది మీకు గవర్నమెంట్? అసలు మా ఇల్లులు తీసుకొని మీకు ఎట్లా ఇస్తుంది? మాకు రాకుండా. ఇప్పుడు మా అమ్మ సీరియస్ పొజిషన్లో ఉంది, నేను కిరాయి ఇంట్లో ఉన్నా. నేను ఇప్పుడు ఆమె బై సపోజ్ ఆమె ఎక్స్పైర్ అయితే నేను ఎక్కడ వెయ్యాలి? నేను ఎక్కడేమంటా? నా పిల్లల పొజిషన్ ఏంది, నా పొజిషన్ ఆమెను పట్టుకొని ఆమెను చూసుకుంటున్నా నేను. నిజమైన అర్హురాలు మీరు, మీకు రాలేదు. మీరు ఎలా ఫైండ్ అవుట్ చేశారు? మాకు రావాల్సిన ఇల్లు వేరే వాళ్ళకి ఇచ్చారని మీరు ఎప్పుడు ఫైండ్ అవుట్ చేశారు? మేము రెగ్యులర్ గా 5 years నుంచి అన్ని తిరుగుతూనే ఉన్నాం. మళ్ళీ వస్తే దరఖాస్తు పెట్టుకో, చూస్తా, వస్తే రాస్తా, లేకపోతే లేదంటాడు ఎంఆర్ఓ సార్. మరి ఇంకెన్ని దరఖాస్తులు పెట్టాలి? 5 సంవత్సరాల నుంచి దరఖాస్తులు తీసుకొని పక్కనే పడేస్తూనే ఉన్నారు కదా. మరి మా పరిస్థితి ఏంది? మరి మేము ఎక్కడ పోయి బతకాలి? 5 సంవత్సరాల నుంచి మరి ఎందుకు యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లో లాటరీ ద్వారా వచ్చినాయి. సెకండ్లో వచ్చేది ఉంటే అప్పుడే ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ అయిపోయింగానే మొన్న ఎలక్షన్స్ 2023లో అయితే ఎలక్షన్స్ ఉండే. ఎలక్షన్స్ తర్వాత వీళ్ళు అస్సలైన అర్హులకు ఇవ్వాలా, దానికి కూడా లాక్స్ ఉండే, ఖాళీగానే ఉండే ఇల్లులు. ఆ ఎలక్షన్స్ అయిపోగానే మన నాగేందర్ గారు ఇమీడియట్లీ జంప్ అయ్యిరు కానీ జంప్ కాలేను అని అంటున్నాడు. కానీ జంప్ కాకుంటే ఖచ్చితంగా న్యాయం చేయాలా అర్హులకు. జంప్ అయిపోయిండు, ఎంపీగా పోటీ చేసిండు, అంత అయిపోయింది, అంత అయింది. ఇవంతా తతంగము వీళ్ళు పాపం తిరుగుతున్నారు, వీళ్ళకు తెలియదు. అయితే మొన్న జరిగినది ఏంటంటే ఇమ్మీడియట్లీ అలా దిగిండ్రు. ఇప్పుడు ఖాళీ ఉంది కదా, మాకు ఏ రోజైనా మాకు వస్తుందన్న ధీమాతో అక్కడ పక్కకే రెంటుకుంటారు వీళ్ళు. వస్తాయి కదా అన్న ధీమా ఉండే. ఇప్పుడు ఎక్కడ వస్తాయి? ఇమ్మీడియట్లీ ఈ గవర్నమెంట్ రాగానే, రాక్షస పాలన రాగానే రేవంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారికి ఏం అడ్వైజ్ ఇచ్చిండ్రో, ఎవరన్నా ఉండని ఎందుకంటే ఆయన బుల్డోజర్ తోటి హిట్లర్ లాగా అన్ని గులగొట్టుడు కార్యక్రమం పెట్టుకుండు కదా. పేద ప్రజల ఇల్లులు గులగొట్టుకొని నీ అనుచరులకు, నీ వాళ్ళకే ఇచ్చుకో అని ఏం ముచ్చట్లు చెప్పిండో మాకు తెలియదు. అదే రకంగా నాగేందర్ గారు వాళ్ళని దించంగానే వీళ్ళు ఇప్పుడు ఎక్కడ పోతారు? ఆడ ఇంకా ఏమి ఖాళీ లేవు, ఉన్నాయి కూడా వాళ్ళకే ఇచ్చేసిరు అని చెప్పేసి వీళ్ళు స్టాండ్ తీసుకొని ఫైట్ చేస్తుంటే వీళ్ళు నా దగ్గరకు వస్తే నేను ఖచ్చితంగా నడువు అని చెప్పేసి దాంట్లో అన్ని చూస్తే ఒక్కతనేమో ఎన్ని ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయి? 11 ఫ్లాట్లు దానం నాగేంద్ర అనుచరులకే ఇచ్చిండు. అందులో ఒక్కళ్ళకు హ్యాండిక్యాప్ట్ ఇచ్చిండ్రు. మేము దానికి ఏమంటారు? వీళ్ళు కూడా అంటారు ఓ హ్యాండిక్యాప్ కదా, ఒప్పుకున్నారు వీళ్ళు కూడా. మిగతా 10 ఇండ్లు అయితే వీళ్ళు దానం నాగేంద్ర అనుచరులని మీరు ఎట్లా చెప్తారు? అక్కడికి వెళ్ళి మేము అన్ని ఎంక్వైరీ చేస్తే మీకు ఎవరు ఇచ్చిరు, మీరు ఎక్కడి నుంచి చేస్తారు అంటే నేను వాళ్ళ అటెండర్ అని ఒకళ్ళు అంటారు, కలెక్టర్ తరఫున అని ఒక్కొక్కరు అంటారు, ఎమ్మెల్యే తరఫున అని ఒకళ్ళు అంటారు. మీరు గవర్నమెంట్ తరఫున అయ్యి, మీరు గవర్నమెంట్ లైఫ్ అందరు మీరే ఉంటే సొంత జాగ ఉంది, మరి సొంత జాగలో మేము ఎక్కడ పోవాలి? మరి
మా జాగా సార్, మా జాగా మాకు ఇచ్చేయండి. మాది 120 జాగాల జాగా కదా, మా జాగా మాకు ఇచ్చేయండి. గతంలో దానం నాగేంద్ర ఒక కామెంట్ చేయడం జరిగింది. ఎవరన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అమ్ముకున్నా కానీ నేను కేసు ఫైల్ చేస్తాను దానం నాగేంద్ర అన్నాడు. ఏమంటారు? దానం నాగేందర్ గారే ఇప్పుడు అమ్ముకుంటున్నారా? ఇప్పుడు 11 ఇండ్లు ఇప్పుడు ఆడ పోయి మీరు మొన్న చూసినట్టయితే సోషల్ మీడియాని మొత్తం తీసుకొని పోయిన ప్రతి ఒక్కరు ఇప్పుడు దగ్గర ఉండే అటెండర్ ఒక అయినా మొత్తం వాళ్ళ అనుచరులు అందరికీ తెలుసు. అది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళని నిలబెడితే ఎవరు అనేది తెలుసు. ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో తెలుసు. ఇప్పుడు గతంలో మీరన్న మాట మీరెందుకు మాట తప్పుతురు అంటే మీరే అమ్ముకుంటుర్రా? ఎందుకంటే ఈ గవర్నమెంట్ లో మీకేమైనా ఫండ్స్ వస్తలేవని చెప్పేసి ఇల్లులు అమ్ముకొని మీరు పైసలు కూడా పెట్టుకుంటారా? అది కూడా చెప్పండి. వాళ్ళు దానికన్నా సమాధానం ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ ఇల్లు అలా అమ్ముకోవడం మీకు అది సాధ్యంగా ఇప్పుడు వీళ్ళ జాగాలు కదా, వీళ్ళ ఇల్లులు కదా, మీరు ఎట్లా అమ్ముకుంటారు? ఇప్పుడు గతంలో ఎవరన్నా అమ్ముకుంటే నేను సీరియస్ యాక్షన్ తీసుకుంటా అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరే అమ్ముకుంటారు అమ్మా. ఇప్పుడు మేమైతే అదే అనుకుంటాం, దానం నాగేందర్ గారు డబుల్ బెడ్రూమ్ లో అమ్ముకుంటున్నారు అంతే కదా. ఇక దాని మించి ఇంకేముంటదండి? వికలాంగురాలు ఉన్నారు, మాట్లాడదాం. మా పేరు, మీ పేరు? సంధ్య మేడం. తిరుగుతా ఉన్నామా మండల ఆఫీస్కి, ఆడియో ఆఫీస్ కంటే ఇదివరకు ఇయ్యలేరు. ఏం న్యాయం మేడం? మాకు బి ఇంత సొంత ఇల్లు వస్తుందనే కదా మా జాగ్రత్త కట్టుకొని ఇది ఏమన్నా న్యాయమేనా? కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చినుండే, ఆయన ఉంటేనన్నా మాకు వస్తుండేనో ఏమో దేవుని దయతోటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండా ఎక్కడ కాకుండా అయిపోయింది. మాకు ఇప్పుడు న్యాయం ఇవ్వాలి చేస్తారు చెప్పండి. ఓట్లు వేయమని ఇండ్ల కాడికి వస్తారు, వేస్తూనే ఉంటాం. మాకు ఇది వరకు 5 సంవత్సరాల నుంచి కిరాయిలకే ఉంటున్నాం. ఏం న్యాయం సార్? ఏమన్నా న్యాయమేనా? ఇంతగానం తిరుగుతున్నాం, హ్యాండ్ క్యాప్ దాన్ని ఇంతగానం తిరుగుతున్నాం. మండల ఆఫీస్ కంటే ఆడియో ఆఫీస్ కంటే ఏం మేడం తిరిగి తిరిగి ఆస్ట్ వస్తుంది. మీ స్థలం కూడా ఉందా ఇల్లు? 50 గజాలు ఉంది మేడం. 50 గజాలల్లా ఇయ్యనే లేరు. ఇస్తాము అంటే అప్పుడు నా కొడుకుని తీసుకొని నేను తిరుగుతున్నా మేడం. ఏదైతే మిగిలిపోయిన 11 ఇల్లు దానం నాగేంద్ర తీసుకున్నాడు మేడం. ఇచ్చినారు. మొన్న వచ్చిన శుక్రవారం నాడు వస్తే అలౌట్ చేసేసిండు ఆడ. ఇక్కడ తిరుగుతున్నామని ఇదేమన్నా న్యాయమేనా? మా బస్తీల్లో ఉంటాడు నాగేందర్. మాకు అన్యాయం చేస్తే ఆయనకి ఏం న్యాయం అవుతుంది? చంపుతారా? చంపని. ఏం మేడం తిరిగి తిరిగి తిండి లేదు, తికాన లేదు, పిల్లలను తీసుకొని తిరుగుతున్నాం. మా పరిస్థితులను చూసి అయినా గవర్నమెంట్ ఏమన్నా న్యాయం చేస్తుందా? ఏం న్యాయం చేస్తలేదు కదా. ఓట్లు ఏమని వస్తే మేము అప్పుడు ఎట్లా వేస్తాం? చెప్పు దెబ్బలు కొడతాం. మనతో ఒక గర్భిణీ స్త్రీ కూడా ఉంది. ఆవిడ దాదాపు ఈ ఏదైతే వాళ్ళ స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు. కట్టించిన అర్హులకు నేను నిజమైన అర్హురాలని నన్ను ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నారు. కనీసం గర్భిణి అని కూడా వీళ్ళు చూడకుండా ఎంఆర్ ఎక్కడైతే ఖైరతాబాద్ ఎంఆర్ఓ కనీసం రెస్పాన్స్ ఇవ్వట్లేదంటే ఎట్లా ఏం చెప్తావు? మేము ఆర్డీఓ ఆఫీస్ పోయినాం. ఇక్కడ ఫస్ట్ వస్తేనేమో ఇక్కడ మాకు సంబంధం లేదమ్మా ఆర్డీఓ ఆఫీస్ వెళ్ళండి అంటే, ఆర్డీఓ ఆఫీస్లో పోతే ఆర్డీఓ సార్ ఏమంటుందంటే మేము 10 ఇల్లులు శాంక్షన్ చేసినాం సార్ అంటే, ఎవరికి శాంక్షన్ చేసిరు సార్ అంటే మాకు సంబంధం లేదమ్మా, మేము 10 ఇల్లులు మాకు హ్యాండ్ ఓవర్ వచ్చినాయి, మేము శాంక్షన్ చేసినాం. అదే వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ సార్తో చెప్తే మాకు సంబంధం లేదు, మీరు ఇంకా మా దగ్గర రావద్దు, మీరు ఏదున్నా ఆర్డీఓ ఆఫీస్ పోతే కలెక్టర్ ఆఫీస్ పోతే మండల ఆఫీస్. మా ఇల్లులు మాకు కావాలి, మేము అదే పోరాడతాం. మాకు చాలా అన్యాయం చేసిండు దానం నాగేందర్ సార్ గారు. అసలు ఎందుకు ఇస్తాడు మా ఇల్లులు మా జాగాలు? మీకు ప్రూఫ్స్ ఏమన్నా? మీకు అన్ని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర? ఇది మాది పాత గుడిస పట్ట, ఇది ఇల్లులు గులగొట్టినప్పుడు పట్ట, అన్ని ఉన్నాయి. అన్ని చూసే ఇవ్వండి అంతే. ఇగో ఇది మా మామయ్యది డెత్ సర్టిఫికేట్. ఇక వీళ్ళకు ఇల్లులు ఇచ్చిండ్రు. ఇది అసలు నువ్వు మాట్లాడు. ఇల్లులు ఇచ్చిన పట్ట అన్ని, ఇది రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అన్ని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. ఉన్నాక నువ్వు అసలు వాళ్ళకి ఎట్లా ఇస్తావు? వాళ్ళని అడిగితే మా ఫస్ట్ కాలే ఉండే 10 ఇల్లులు. అరే కాలు ఉన్నాయి కదా, తిరుగుతున్నాం కదా, రేపో ఎల్లుండో ఇస్తారులే ఎక్కడనో అక్కడ అని అనుకుంటే 10 ఇల్లులు గూలగా తాళాలు తీసుకొని అన్ని పనులు చేపించుకుంటే మేము యాక్షన్ తీసుకున్నాం. రెంట్కి ఇస్తే మేము తాళాలు వేసినాం, లాక్ వేసేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ సార్ ఏమన్నాడు, ఒకటి ఆర్డీఓ ఆఫీస్కి ఒకటి కలెక్టర్ ఆఫీస్కి పెట్టండి అని అన్నారు. మళ్ళీ ఏమైందో ఏమో మా లెటర్ మాకు ఇచ్చి మీ మీద రివర్స్ కేసు అవుతుంది. స్థలం అనేది ఆ స్థలం మీద రివర్స్ నీ మీద పెడతా ఉంటున్నారు. రివర్స్ వాళ్ళ దగ్గరికి పోతే రివర్స్ నా మీద కేసు పెడతారంట. ఎందుకు నా మీద కేసు పెడతారు? నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, నా జాగా ఉంది కాబట్టి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి నేను బరాబర్ లాక్ వేసిన. అసలు నా మీద కేసు ఎందుకు పెడతారు? నాకు అన్యాయం ఎట్లా చేస్తారు చెప్పండి.
మేమైతే అసలు తగ్గేదే లేదు. దానం నాగేందర్ నాకైతే నా ఇల్లు నాకు కావాలా. దీనికోసం మేము ఎంతనైనా పోరాడతాం. ఎన్ని రోజుల నుంచి తిరుగుతా ఉన్నారు వీళ్ళందరూ చుట్టూ? 5 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నేను తిరిగినప్పటికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయింది, బాబు పుట్టిండు, మళ్ళీ ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు 8 months అయినా కూడా తిరుగుతూనే ఉన్నా. మళ్ళీ ఏమనంటే ఈ టైంలోనే తిరుగుతారు మీరు అంటే, ఏ టైం ప్రెగ్నెంట్ టైంలోనే కావాలని తిరుగుతామంట. ఇది కూడా అన్నారు ఆఫీస్లలో మాకు, మీరు ప్రెగ్నెంట్ టైంలోనే కావాలని తిరుగుతారు తొందరగా అయితే అంటే, మా ఉన్నాయి కాబట్టి మేము బరాబర్ కొట్లాడతాము తిరుగుతాము. అట్లా ఎట్లా అని అంటారు. మాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడే చాలా మంచిగా ఉంది. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అయితే మాకు చాలా గందరగోళం ఉంది. దానం నాగేంద్రకి దానం గుణం ఉందంటారు, ఏమంటారు? అస్సలు లేదు. ఇంతమంది చూసినాక కూడా దానం గుణం ఎట్లా ఉంటది? పేర్లనే దానం. పేర్లనే ఎవరికి దానం చేయాలో వాళ్ళకే చేస్తుండు. మాకైతే అన్యాయమే చేస్తున్నాడు కదా. మాకు న్యాయం చేయండి. నాకు న్యాయం చేసి అప్పుడు మేము అనగలుగుతాం దానం నాగేందర్ గారికి దానం ఉంది అని. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు మీరు తాండ్ర మేఘన బీఆర్ఎస్ కార్యకర్త, బీఆర్ఎస్ తరఫున లీడ్ తీసుకొని వీళ్ళ పక్షాన పోరాడుతుందా ఎట్లా? 110%. ఎందుకంటే బీఆర్ఎస్ ఎప్పుడు సమస్య ఎక్కడున్నా కానీ, ప్రజలకు అన్యాయం ఏది జరిగినా కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ సైనికులుగా మేము ఉంటాము. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఓన్గా చేస్తే పోలీస్ వాళ్ళు, మీరు ఇప్పుడు వాళ్ళ మాటలలోనే విన్నారు, వాళ్ళని పిలిచి వాళ్ళ మీద కేసులు పెడతా అంటే, పెద్ద మనిషిని పిలిచి ఆయనని బెదిరించడం అనేది ఎంతవరకు న్యాయం? ఎంతవరకు న్యాయం? అందుకని చెప్పేసి 100% నేను ఏదైతే వీళ్ళ పక్షాన నిలబడాలో వీళ్ళ పక్షాన నిలబడుతున్నా, వీళ్ళ పక్షాన పోరాడతా. ఖచ్చితంగా 110% వీళ్ళ ఇండ్లు వీళ్ళకి వచ్చేదాకా ఎక్కడి వరకు అంటే అక్కడ కావాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారి ఇల్లు ఏదైతే 45లో ఉందో ఆడికి కూడా ఇల్లు ముట్టడిచ్చి మేము మా బాధ ఏందో కూడా విన్నపిస్తాం. మేము నిరార దీక్ష కూడా ఆయన రేవంత్ రెడ్డి గారి ఇల్లుని ముట్టడిస్తాం ఖచ్చితంగా. మీ ఇల్లు మిమ్మల్ని మాకు ఇవ్వమని అడిగితే మిమ్మల్ని ఎవరు బెదిరించారు? ఎవరు అది ఎవడు పోలీసోడు. మేము కంప్లైంట్ ఇవ్వనీకి పోయినాం. గంట సేపు కూర్చున్నాక వచ్చాయి, నువ్వు వాళ్ళ తెరువద్దు, వాళ్ళకు పట్టాలు ఉన్నాయి ఆల్రెడీ, ఆ నాగేందర్ గారు ఇచ్చిండ్రట, నువ్వు వాళ్ళ తెరువద్దని వాడు బడికి గడికాడ కూసబెట్టిండు. నన్ను కూసబెట్టి మళ్ళొకసారి అలా తెరుగు పోయినామంటే లోపటేసేస్తా అని పెట్టేసిండు. ఇక దానికి నేను ఏమంటా, ఇక సరే సార్ ఏది తీయని నేనన్నా. ఇక అంటే ఏమంటాడు, నవ్వుతాడు. ఇక మళ్ళీ చెప్పిన మాటలకి బయటికి వచ్చినాక ఫిట్స్ వచ్చి పడిపోయింది ఈ పెద్దయ్య. అందరం కలిసి కాళ్ళు చేతులు అన్ని రాసి లేవట్టిన మీరని. అదే పొజిషన్ అయినా అక్కడికి ఏదైనా అయిపోయి ఉంటే ఏం చేస్తారు మరి? ఈ గవర్నమెంట్ ఎందుకు ఇట్లా మమ్మల్ని ఇంత కేర్లెస్ చేస్తున్నారు? ఇంత కేర్లెస్ చేస్తే మేము ఎక్కడ పోవాలి? ప్రతి చోట తిరిగి 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 లాస్ట్ అక్కని కలిసి అక్కకి మా బాధ చెప్పుకొని బాధపడితే ఇప్పుడు అక్క మాకు న్యాయం చేయడానికి మా చుట్టూ తిరుగుతుంది. ఇంక మరి సార్ అట్లనే గవర్నమెంట్ మమ్మల్ని చూసి మా బాధ అర్థం చేసుకొని ఇప్పటికన్నా మాకు న్యాయం చేయండి. న్యాయం చేసి మా ఇల్లు మాకు ఇళ్ళ కోసం మీరు ఎప్పటి నుంచో తిరుగుతూ ఉన్నారు. మరి అంటే ఎన్ని రోజులు బట్టి తిరుగుతున్నారు? ఎప్పుడు కలిసారు మేఘన? గత 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. నాకు 4 ఏళ్ళ పాప ఉంది. నేను 8 months ప్రెగ్నెంట్ దాకా కూడా మండల ఆఫీస్ చుట్టూ తిరిగితే మండల ఆఫీస్ లో అప్పుడు హారిక మేడం ఉండే. ఇంత కడుపు వేసుకొని నువ్వు ఇక్కడికి వచ్చినావు అంటే మా ఉద్యోగాలు పోతాయి అన్నది. మరి ఇప్పటి వరకు మేము తిరుగుతూనే ఉన్నాం కదా, మరి మీ ఉద్యోగాలు మీకు ఉన్నాయి, మరి మా ఇల్లు మాకేవి? మరి మా అమ్మ పేషెంట్, ఇది ఎవరు చూపెట్టాలి? మరి నేను ఎక్కడికని తిరగాలి? ఆమెను పట్టుకొని తిప్పితే అప్పుడన్నా మాకు ఇల్లు ఇస్తారా? ఇప్పుడు ఇంతగానం తిరుగుతున్నాం కదా, ఆమెను కూడా పట్టుకొని తిప్పు. మీకు 5 సంవత్సరాల నుంచి మీరు అర్హులు, మీకు రావాలి, మీరు తిరుగుతూ ఉన్నారు. మేఘన గారిని మీరు ఎప్పుడు కలిసారు? మేఘన అక్కని మేము గత 1 వారం రోజుల నుంచి కలిసి ఆమెకు మా బాధ చెప్పుకున్నాం. మేము ప్రతి దగ్గరికి తిరుగుతున్నాం. ఇది 5 సంవత్సరాల నుంచి ఇష్యూ నడుస్తున్నప్పుడు ఎందుకు ఇన్ని రోజులు చుట్టుపక్కల లీడర్స్ ఉంటారు, ఎవరు ఇస్తామని చెప్పారు కాబట్టి నమ్మి ఇస్తారు, మాకు న్యాయం చేస్తారు అని ఓపిక కొద్ది మేము తిరిగినాం. నేను తిరుగుతున్నప్పటి నుంచి 4 MRO సార్లు మారిరు. ప్రతి ఒక్కరు దరఖాస్తు పెట్టుకో చూస్తాం. ప్రజెంట్ ఇప్పుడు కూడా దరఖాస్తు పెట్టుకో, వస్తే మీకు వస్తుంది, లేకుంటే లేదు. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ లో మీరు కాంగ్రెస్ వాళ్ళని కలవకుండా బీఆర్ఎస్ అయినటువంటి తాండ్ర మేఘనాన్ని కలిసారు. ఎలాంటి న్యాయం చేయలేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం, మా బాధ పట్టించుకోవట్లేదు. మేము ఎక్కడ తిరిగినా కానీ, మేము ఎక్కడికైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు వచ్చిరు కదా, వాళ్ళని పంపించేయండి అని చెప్తున్నారు. ఎంఆర్ఓ సార్ దగ్గరకు వచ్చినాం కదా, మేము వచ్చినాము అని చెప్పగానే బయటికి వెళ్ళగొట్టండి చెప్తున్నారు. ఏడికి పోయినా ఎలాంటి న్యాయం చేయలేనప్పుడు కాంగ్రెస్ మాకు ఏం న్యాయం చేసింది? మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మాకు మంచిగా ఉండే. ఇప్పుడు ఆయన దాకా ఇది వెళ్ళి ఆయన మాకు ఏదైనా న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి మహిళలు కోటీశ్వరం చేస్తాను, మహిళలకు రక్షణ కల్పిస్తానన్నాడు. ఏం లేదు మేడం, ఏం చేసిండు? ఇదే తిరుగులాట. మేఘనక్క దగ్గరకు పోయి మా బాధ పరిస్థితి చెప్పుకున్నాం. ఇట్లా ఇట్లా మేము తిరుగుతున్నాం, మాకు ఏం అన్యాయం, మాకు న్యాయం చేయండి అక్క, మీ కాలు మొక్కుతా అంటే మేఘనక్క ముందుకు వచ్చింది.
మేఘనక్క మాకు సపోర్ట్ ఉంది, మేము 7 కంటే ఆడికి సాగుతాం. ఇప్పుడు మొత్తం మీరు ఎంతమంది లబ్ధిదారులు? 8 మంది మేము 8 మందికి ఇదే చెప్తున్నారు. ఎప్పుడు వచ్చినా గానీ రండి, ఇక్కడికి రండి, అక్కడికి రండి, ఈ వారం ఈడికి పోని, ఆర్డీ ఆఫీస్ పోతే కలెక్టర్ ఆఫీస్ పోమంటారు, కలెక్టర్ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ సార్ అంటారు. తిప్పి 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 ఈ 3 ఇప్పుడు మొత్తం 5 సంవత్సరాలు ఈ 3 ఆఫీసులు రోజు తిరగడానికే మాకు సరిపోతుంది. మీ ఎమ్మెల్యే దానం నాగేంద్ర మరి కలవడానికి ప్రయత్నం చేయలేదా? ఆయన దగ్గరికి వెళ్తే ఎలగొట్టడమే సరిపోతుంది. మమ్మల్ని ఆయన దాన్ని కలవని కూడా కలవనియ్యరు. 3 సార్లు పోయినా అది అక్కడ పోతుంటే ఏం సోమయ్య ఎందుకు వచ్చినావు అంటే మాకు ఇల్లు లేవా సార్, నీకు తెలుసుగా నాకు 2 ఇండ్లు ఉన్నాయి, మా అత్తది నాది ఉన్నది కదా సార్ అంటే ఉన్నది, నేను వస్తా పో ఇట్లా గేట్ కాడికి వెళ్ళనే మాట్లాడు వెళ్ళగొట్టుడు, ఇక అదే జరిగింది. ఇక్కడ మీరు ఓటర్స్ ఖైరతాబాద్ దాదాపు ఇప్పుడు 3వ సారి ఆయన ఎమ్మెల్యే, 5వ సారి అనుకుంటా ఇక్కడ ఎమ్మెల్యే, కానీ ఎంతవరకు న్యాయం చేయలేదా? ఏం చేయలే, ఇక మాకైతే ఏం పట్టించుకుంటలేడు. ఇక ఏమున్నా అంతా రౌడీ వ్యవహారమే. మా దగ్గరకు వచ్చి దాన నాగేంద్రకి దాన గుణం ఉంటదని ఖైరతాబాద్ ప్రజలు మీరేమో అరే ఆయన దానం నాగేందర్ కాదు ఆయన, ఓ దేవుడు, పోతేనే సోమయ్య ఆగు 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 అంటాడు, కథం. ఇక అది ఎక్కడ తిప్పుతాడో మనకే తెలియదు, అది లోకానికే తెలియదు. అగో అసలు దాన గుణం లేదా? దాన గుణం లేదా? లేదు. మా కడుపులు కొట్టి ఇప్పుడు దానం అని మీరు అంటున్నారు కదా, మాకైతే ఎట్లాంటి దానం చేయలేదు. ఇప్పుడు గిట్లా మాకు దానం చేస్తే ఇప్పుడు మేము ఆయన కాలబడి ఉంటాం. మాకు దానం చేసిండు ఈ సార్ అని చెప్పి మేము ఆయన కాళ్ళ మీద కూడా పడతాం. మాకు ఇప్పుడు న్యాయం చేయండి. మరి ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి చేయలేదు కదా, ఇప్పటికైనా న్యాయం చేయండి చెప్పండి, మేము ఒప్పుకుంటాం. అలా నిలగొట్టి మా ఇండ్లు మాకు ఇస్తే నీకు ఎంత చేయబోతే అట్లా చేస్తాం అంతే. బిఆర్ఎస్ తరఫున మీరు ఎలాంటి లీడ్ తీసుకోబోతున్నారు ముందు ముందు? ఖచ్చితంగా ఇది నా దృష్టికి ఏదైతే గత 15 రోజుల నుండి వచ్చింది, మీరు చూసినట్టయితే మీడియాని తీసుకెళ్ళి ఫస్ట్ అన్ని ఎంక్వైరీలు చేసిన, ఏ ఇంట్లో ఎవరున్నారు అనేది అన్ని చూసుకున్నాము. అందరికి అలాట్మెంట్ అయ్యింది. ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గరకు వస్తే మొన్న కూడా ర్యాష్గా మాట్లాడిండు. ఎవరైతే మా దగ్గర రిపోర్ట్ వచ్చింది, మేము టిక్కులు పెట్టినాం అని చెప్పేసి టిక్కుల గురించి మాట్లాడుతుండ ఆయన. ఇక ఆయన టిక్కులేందో టక్కులేందో రేవంత్ రెడ్డి గారికి తెలియాలా. ఎందుకంటే నాగేందర్ గారు ఏంది అని అంటే ఆయన నియోజకవర్గంలో మెయిన్ పోలీసు వాళ్ళని, ఆయన రాజకీయం ఏంటంటే 2018లో నేను ఆయన ఎంబడి పని చేసిన, మా పార్టీలోకి వచ్చినందుకు, ఆయనకు పోయి కాదు మా పార్టీలోకి వచ్చినందుకు 2023లో కూడా వర్క్ చేసిన. నేను ఎంత లాయల్గా పని చేసినానో ఆయనకు కూడా తెలుసు. కానీ నా ఓటు ఏ రోజు ఆయన దగ్గర అమ్ముకోలేదు. ఖచ్చితంగా అందుకనే నేను, ఎందుకంటే అమ్ముకున్న వాళ్ళు మాట్లాడతలేరు, నేను అమ్ముకోలేను కాబట్టి నేను నిఖాసైన బీఆర్ఎస్ కార్యకర్తను, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పనిచేసే సైనికురాలుగా ఖచ్చితంగా చేస్తా. నేను వీళ్ళ గురించి ఎక్కడి వరకన్నా పోరాడతా. ఖచ్చితంగా గవర్నమెంట్ దిగి రావాలి, మన రేవంత్ రెడ్డి దిగి రావాలి, దిగొచ్చి వీళ్ళకు న్యాయం చేయాలి. ఎందుకంటే నాగేందర్ గారు అయితే ఏం న్యాయం చేయరు, అది 100%. ఆయన ఎట్లా అంటే ఇప్పుడు ఇంత చూసినాక కూడా లాస్ట్ గత 15 రోజుల కింద కూడా మీడియాలో ఇప్పుడు ఆయనకు అనుచరులు వీడియోలు తీసుకొని పోయి చూపించిరు అని, కనీసం ఒక్కసారన్నా అరే వాళ్ళ ల్యాండ్ కదా ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలన్న ఒక మనిషికి కొంచెం చలనం లేదు అని అంటే అది వేస్ట్. ఎందుకంటే పేదవాన్ని బాధ పెట్టినోడు ఎవ్వడు పైకి రాడు. ఇన్ని రోజులు ఆయన చేసిన అరాచకాలకు ఎన్ని చేసినా కానీ ఆ దేవుడు చాలా ఓపికతోటి చూసిండు. ఇప్పుడు అంటారు కదా బిందె నిండి పొంగి పొర్లిపోతుంది ఆయన చేసిన అరాచకాలు. ఖచ్చితంగా ఎవరైతే అమాయకమైన ప్రజలు ఉన్నారో వీళ్ళ 10 ఇల్లులు ఏవైతే ఉన్నాయో వీళ్ళ స్థలాల మీద ఆడ ఇల్లు పునాది లేపిండ్రు. వీళ్ళ స్థలాల మీద పునాది లేపి అంత మంచి 2 BHK కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిర్మించి పేదవాళ్ళే అర్హులు అని చెప్పేసి ఆనాడు గత ప్రభుత్వంలో చెప్తే మన హిట్లర్ గారు వచ్చి హిట్లరిజం చేస్తున్నారు. ఏది చేసినా ఏం చేసినా ఖచ్చితంగా ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి కదా, 2 సంవత్సరాలు ఇప్పుడు దిగొచ్చి వీళ్ళకి ఇస్తే మంచిది. లేదు అంటే 2 సంవత్సరాలు పోరాడతాం. ఖచ్చితంగా మా గవర్నమెంట్ రాగానే ఫస్ట్ నేను రిక్వెస్ట్ చేసుకునేది మా గవర్నమెంట్ తోటి, ఈ పేద ప్రజలకు ఎవరైతే నిలుగుతున్నారో ఇప్పుడు ఇండ్లలో ఉండి మాది అని, ఖచ్చితంగా వాళ్ళ ముళ్ళ మూట మేము దగ్గరుండి సదిరి వాళ్ళ ఇండ్ల దగ్గర దాకా మేము ఆటో కిరాయిలు ఇచ్చి మరీ పంపిస్తాం. ఖచ్చితంగా అది మాత్రం చేస్తాం. కానీ ఈ పేదవాళ్ళ కోసం ఈ మండల ఆఫీస్ కాదు, ఎక్కడికి వెళ్ళన్నా తిరిగి ఏడనన్నా నిరాహార దీక్ష, అదే 2 BHK కాడ నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము సిద్ధం.